హలో గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్ అంటున్నాను ఏంటి అనుకుంటున్నారు. నేను ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ తీస్తున్నాను వీడియో. బికాజ్ రాత్రి వీడియో తీయాలి, కాకపోతే నాకైతే ఫుల్ నిద్ర వచ్చేసింది. నిద్ర ఆపుకోలేకపోయా. అప్పటికే 12-12:30 అవుతుంది. ఇంకెలా కాదని చెప్పేసి అప్పుడు వీడియో తీయడం ఎందుకని చెప్పేసి మార్నింగ్ లేచాక తీయచ్చు అని చెప్పేసి ఆగిపోయాను. అండ్ అందరికీ సారీ, బికాజ్ ఎందుకంటే కిందటి వీడియో ఉంది కదా, అది వీడియో కొంచెం క్లారిటీగా లేదని అన్నారు. ఎందుకు క్లారిటీగా లేదంటే దానికి మెయిన్ చాలా రీజన్స్ ఉన్నాయి. బికాజ్ అప్పుడు నాకు బాగా నిద్ర వచ్చేస్తుంది, సో చెప్పడానికి కూడా ఇంట్రెస్ట్ లేదు. బట్ నేను వీడియో పోస్ట్ చేస్తాను అన్నాను కాబట్టి ఇంకా మరి వీడియో తీసి చెయ్యాలి కాబట్టి చేస్తున్నా. అండ్ నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే, నిన్న పెట్టుకున్న మాస్క్ ఏదైతే ఉందో ఇప్పుడు చూసారో ఫ్రీగా వస్తుంది మాటలు, నిన్న అలా రాలా, కొంచెం ఆగి వస్తున్నాయి. అండ్ నాకు కూడా కాన్సన్ట్రేషన్ దెబ్బతినింది వీడియో మీద. ఎందుకంటే బ్రీతింగ్ సరిగ్గా అందడం లేదు, ఆ మాస్క్ కొంచెం టైట్గా ఉంది, ఇదైతే కొంచెం లూజ్గా ఉంటుంది. సో అదనమాట మ్యాటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే నేను టాపిక్స్ ఏవైతే చూపిస్తున్నానో ఆ టాపిక్స్ నేను వీడియో టాపిక్స్ మీద చూస్తున్నా, వీడియో ఎలా వస్తుంది అన్నది చూడలేదు. సో అందుకని చెప్పేసి నేను తర్వాత చూసుకునేసరికి అది బాగా రాలా. అలాగనేసి మళ్ళీ వీడియో తీసి పోస్ట్ చేయలేను. బికాజ్ నేనేమో యూట్యూబ్ మీద డిపెండ్ అయితే కాదు, జస్ట్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయడానికి, నేను కూడా షేర్ చేసుకోవడానికి అని చెప్పేసి యూజ్ చేస్తాను. సో అందుకని నేను అంత కాన్సన్ట్రేషన్ చేయలేను యూట్యూబ్ మీద. సో ప్లీజ్ అది మీరు అడ్జస్ట్ చేసుకోండి. నా వీడియోస్ కొంచెం క్లారిటీ మిస్ అయ్యే ఉంటాయి, అంటే క్లారిటీగా ఉండవు, అంటే వీడియో క్లారిటీగా ఉండదు, వాయిస్ ఓవర్ కూడా క్లారిటీగా ఉండదు. ఒక 2-3 కామెంట్ కూడా చేశారు, నువ్వు చెప్తున్న దానికి అక్కడ జరుగుతున్న దానికి అసలు సింక్ లేదని. బట్ కొంచెం క్లారిటీ ఉండదు, నేను అంత ఫోకస్ చేయలేను. సారీ ఫర్ దట్, అడ్జస్ట్ అవ్వండి. మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే అడ్జస్ట్ అవ్వండి, లేదంటే లేదు, ఓకేనా. అండ్ ఇంకా ఆ సోది మ్యాటర్ పక్కన పెట్టేస్తే ఇంకా అసలైన మ్యాటర్లోకి వచ్చేసరికి అయితే ఈరోజు నేనైతే పాలిటీ 8th క్లాస్ NCERT అయితే చదివాను అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే ఇంకా చదవలేదంటే కంప్లీట్గా బుక్ కంప్లీట్ అవ్వలేదు. బికాజ్ ఎందుకనంటే దానిలో ఉండే టాపిక్స్ చాలా ఇంపార్టెంట్గా ఉన్నాయి. అండ్ ప్రతి టాపిక్ ఇంపార్టెంటే. సో నేను ఇంతకుముందు అంటే అర్థం చేసుకోవడానికి కాబట్టి జస్ట్ ఓన్లీ అలా చదివి అర్థం చేసుకున్న టాపిక్ని రివైజ్ చేస్తామని. అండ్ ఇప్పుడు ఏంటంటే నేను నోట్స్ కూడా రాసుకుంటున్నాను కదా, సో ఆ పాయింట్స్ని ఎలా కన్వే చేసుకోవాలి, ఇంకా పాయింట్స్ ఎలా రాసుకోవాలి అని అనుకునే అంటే అలాగ ఆలోచించి అవి గుర్తుపెట్టుకునేటప్పటికి, అవి అర్థం చేసుకునేటప్పటికి కాస్త టైం పట్టింది చదవడానికి అయితే ఈ బుక్. బట్ ఇంప్రూవ్మెంట్ అయితే కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. నా స్టడీ పరంగా చెప్తున్నా, నా స్టడీ అయితే కొంచెం ఇంప్రూవ్మెంట్ బాగానే ఉంది. 3 డేస్కి అని అనిపించవచ్చు మీకు, బట్ కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది, నాకు అర్థమవుతుంది అది. అండ్ న్యూస్ పేపర్ కూడా మార్నింగ్ ఎలాగోలా కష్టపడి న్యూస్ పేపర్ కంప్లీట్ చేయలేకపోయాను, బట్ సగం వరకు అయితే చదివాను న్యూస్ పేపర్. అండ్ ఇంకా అంత అలవాటు చేసుకోవాలి ఫోన్లో చదవడం, నాకు ఫోన్లో చదవడం అంత అలవాటు లేదు. సో అది అలవాటు చేసుకొని ఫోన్లో చదవడం అలవాటు చేసుకుంటే PDFs అవి, దెన్ ఆ తర్వాత న్యూస్ పేపర్ కూడా కంప్లీట్ చేసి, అంటే డైలీ న్యూస్ పేపర్ కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఇంకా ఏమేమి చదివాను అన్నది టాపిక్స్లోకి వస్తే మీకు చూపిస్తాను. అండ్ మీకు చూపించలేదు కదా బుక్, ఇదే NCERT 8th క్లాస్ NCERT. ఇంకా ఇది ఇప్పుడు ఏ టాపిక్స్ చదివాను అన్నది చూపిస్తాను, కొంచెం క్లారిటీగా తీయడానికి అయితే ట్రై చేస్తాను, ఓకేనా. వెయిట్ ఇది అనమాట పాలిటీ 8th క్లాస్ NCERT బుక్. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఉన్నాయి. సో చదవడానికి కాస్త టైం పట్టింది, అంటే చదివి నోట్ చేసుకోవడానికి కాస్త టైం పట్టింది అర్థం చేసుకొని. సో ఈరోజు ఏ టాపిక్స్ చదివాను అన్నది అయితే మీకు ఇప్పుడైతే చూపిస్తాను, కొంచెం క్లారిటీగా చూపించడానికి అయితే చేస్తాను. చూసారు కదా, ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ సెక్యులరిజం, ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండర్స్టాండింగ్ సెక్యులరిజం, ఓకేనా. వీటికి సబ్ టాపిక్స్ కూడా ఉన్నాయి అనమాట, అండ్ ఆ సబ్ టాపిక్స్ ఏంటనేది కూడా చూపిస్తాను. అంతకంటే ముందు మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఎందుకనంటే నిన్న మీకు ఆల్రెడీ కిందటి వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను, మీకు క్లాస్ పెరిగే కొద్దీ టాపిక్స్లో డెప్త్ పెరుగుతుంది, అండ్ కొత్త టాపిక్స్ యాడ్ అవుతాయి, అండ్ అవి కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. సో ఇప్పుడు నేను చూపించే టాపిక్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సగానికి సగం సిలబస్ వీటి మీదే ఉంటుందన్నమాట. సగానికి సగం సిలబస్ ఇప్పుడు చూపిస్తాం కదా టాపిక్స్, వాటి డెప్త్లోనే ఉంటుందన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ 8th క్లాస్ NCERT బుక్. సో అది ఒకసారి చదవండి, చదివితే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఆల్రెడీ చెప్పాను కింద వీడియోలో చెప్పా,
7th క్లాస్ చదివాను కదా నేను. సో 7th క్లాస్ చదివాను అండ్ దానిలో ఏంటంటే 6th క్లాస్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి అని చెప్పారు. సో ఇప్పుడు 8th క్లాస్ చదువుతాను కదా, 6th 7th ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి 8th క్లాస్లో. సో ఒక క్లాస్కి సంబంధించి ఒక క్లాస్కి ఇంకో క్లాస్ చాలా, ఒక బుక్కి ఇంకో బుక్ చాలా రిలేటెడ్గా ఉంటుంది. ఓకేనా. సో ఒక బుక్ చదివి ఇంకో బుక్ చదవకుండా డైరెక్ట్గా ఇంకో బుక్ మెయిన్ బుక్ చదివేస్తానని అంటే మీకు ఏం అర్థం కాదు, అంత టైం వేస్ట్ పని అవుతుంది. తర్వాత మీరే ఫీల్ అవుతూ ఉంటారు, అయ్యో ఏం అర్థం కావట్లేదు అని మీరే పీక్కుంటారు. ఓకేనా. సో అందుకని ఎన్సీఆర్టీస్ చదవండి, చదివితేనే తెలుస్తుంది ఏ టాపిక్స్ ఉన్నా ఏం మనకు ఎలా అర్థమవుతుంది ఏం అర్థమవుతుంది అని చెప్పేసి. ఓకేనా. అండ్ కొన్ని సబ్ టాపిక్స్ అయితే చూపిస్తాను ఇప్పుడు. ఎందుకు సబ్ టాపిక్స్ చూపిస్తాను అంటే చాలా ఇంపార్టెంట్, బికాజ్ చాలామంది ఎన్సీఆర్టీస్ చదవాలా అన్నట్టు మాట్లాడుతున్నారు బిగినర్స్. పాపం వాళ్ళకి తెలియదు, పాపం అని కాదు వాళ్ళకి తెలియదు కదా. సో ఒకసారి ఎన్సీఆర్టీస్ చదివితే ఎన్సీఆర్టీస్ చదవడం చాలా మంచిదైంది అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చేసరికి అయితే ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ వై డూస్ ఏ కంట్రీ నీడ్ ఏ కాన్స్టిట్యూషన్, వై డూస్ ఏ కంట్రీ నీడ్స్ ఏ కాన్స్టిట్యూషన్. మీకు ఆ ప్రశ్నలోనే మీకు ఆన్సర్ ఉంటుంది, మనకి ఎందుకు అవసరం కాన్స్టిట్యూషన్, మనకనే కాదు దేశానికి ఎందుకు అవసరం. సో ఈ మ్యాటర్ అంతా ఉంటుంది ఎందుకు అవసరం అన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇదేంటో ఇలా డయాగ్రామ్స్ ఉన్నాయి కదా, ఇదేంటంటే జస్ట్ మనకు అర్థం అవ్వడానికి అంటే పాస్ట్లో జరిగిన ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇదేమో నేపాల్ సిచ్యువేషన్ అనమాట. నేపాల్లోనూ కింగ్ ఏమో పరిపాలిస్తాడు. సో వాళ్ళు ఏంటంటే మాకు డెమోక్రటిక్ కంట్రీగా కావాలి, మాకు కాన్స్టిట్యూషన్ మార్చండి అని చెప్పేసి వాళ్ళైతే ఇష్యూ రైజ్ చేసి కొంచెం ర్యాలీ మూమెంట్స్ అలాగా, అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటన్నది వాళ్ళు దక్కించుకోవడం కోసం వాళ్ళు చేసిన మూమెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ కాన్స్టిట్యూషన్ ఎందుకు అవసరం అనేది చెప్తున్నారు అనమాట. సో అదనమాట మ్యాటర్ దీనిలో ఉంది. అండ్ ఇంకా చెప్తున్నాను, చదవండి, చదివితే కానీ అర్థం కాదు. ఒకసారి అర్థం కాకపోతే 2 సార్లు చదవండి, 2 సార్లు అర్థం కాకపోతే 3 సార్లు చదవండి, కానీ చదవడం మాత్రం మానేయద్దు. అండ్ ఈ డయాగ్రామ్స్ చెప్తున్నాను మీకు ఆల్రెడీ, ఇలా డయాగ్రామ్స్ వేసి ఇలాగా కార్టూన్ పరంగా చెప్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. ఈ కార్టూన్లో ఎంత మీనింగ్ ఉందన్నది అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఎగ్జాంపుల్ కాదు ఇక్కడ ఉన్నదే చెప్తాను. ఈ కార్టూన్లో ఎంత మీనింగ్ ఉన్నది అన్నది చూడడానికి చిన్న కార్టూన్, ఒక 3 కార్టూన్స్ అదే 3 పార్ట్స్ కింద అయిపోయింది కదా. కాకపోతే ఏంటంటే దీనిలోనైతే పెద్ద లెసనే ఉంది. ఏంటంటే ఇప్పుడు డెమోక్రటిక్ కంట్రీ కదా, సో మనం ఎన్నుకుంటాం. బట్ అదే కాకుండా నేపాల్లోని రాజు పరిపాలిస్తాడు కదా. సో డిఫరెన్స్ ఎలా ఉంటుంది అన్నది ఈ త్రీ డయాగ్రామ్స్ ఇదొకటి చెప్పేస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్లో చెప్పేస్తాడు ఎలా ఉంటుంది అని చెప్పేసి, సిచ్యువేషన్ ఎలా ఉంటుంది కింగ్ పరిపాలిస్తే అండ్ మనం ఎంచుకున్న వాళ్ళు పరిపాలిస్తే ఎలా ఉంటుంది కాన్స్టిట్యూషన్ పరంగా అని అనుకున్న దాన్ని 3 డయాగ్రామ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈవెన్ అర్థం చేసుకోవాలి. కానీ ఇదంతా ఉంది చూసారా, ఇదంతా చదివింది ఒక ఎత్తు అయితే ఇక్కడ మీకు అర్థమైపోతుంది ఇలా ఉంటుందా అని. ఇది ఆల్రెడీ మనం ఫేస్ చేసింది, ప్రతి స్కూల్లోనూ మనం ఫేస్ చేస్తాం ఈ సిచ్యువేషన్ని. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇదంతా అదే. ఓకేనా. మన కాన్స్టిట్యూషన్ ఎందుకు అవసరం, మన కాన్స్టిట్యూషన్ మనల్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తుంది అనేది అయితే ఉంటుందన్నమాట. సో చాలా ఇంపార్టెంట్ అయిన సబ్ టాపిక్ అది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కీ ఫీచర్ చూపిస్తున్నాను చూడండి. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కీ ఫీచర్స్ అనమాట. అంటే కాన్స్టిట్యూషన్లో కీ ఫీచర్స్ ఏంటో అన్నది అయితే. సో ఫస్ట్ వచ్చేసరికి అయితే ఫెడరలిజం. ఓకేనా. చూడండి, మీకు అర్థం కాకపోతే అలాగే తెలుగులో రాసుకుని, నేను ఎలా రాసుకున్నానో అలా రాసుకుని, అన్ని మీనింగ్స్ మనకు తెలియాలని లేదు కదా. సో ఫస్ట్ వచ్చేసరికి అయితే ఫెడరలిజం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. అంటే నిన్న మీకు ఆల్రెడీ చెప్పాను కిందటి వీడియోలో, ఏంటంటే మనం ఫస్ట్ 6th క్లాస్కి వచ్చేసరికి అయితే లోకల్ గవర్నమెంట్ గురించి అయితే తెలుసుకున్నాం, అదే పంచాయత్ దాని గురించి అయితే తెలుసుకున్నాం. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి అయితే 3 టైప్స్ గవర్నమెంట్ కదా, సెంట్రల్, స్టేట్, లోకల్. ఫస్ట్ మనం లోకల్ నేర్చేసుకున్నాం, 6th క్లాస్లో చదివేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే స్టేట్ది సెకండ్ టైర్ గవర్నమెంట్, అది కూడా 7th క్లాస్లో నేర్చుకున్నాం. ఇప్పుడేమో 8th క్లాస్లో వచ్చేసరికి అయితే సెంట్రల్. మీకు చెప్తున్నాను కదా, దానికి ఒక ఎన్సీఆర్టీ రిలేటెడ్గా ఉంటుంది అంటే ఇలాగే ఉంటుంది అనమాట. సో ఫస్ట్ లోకల్, తర్వాత స్టేటు, తర్వాత సెంట్రల్. సో మీరు ఇదేం చదవకుండా కింద స్టేటు అండ్ లోకల్ గవర్నమెంట్ చదవకుండా మీరు డైరెక్ట్ సెంట్రల్కి చదివారనుకోండి, ఏమర్థమవుతుంది సెంట్రల్ గవర్నమెంట్ గురించి ఏమర్థమవుతుంది? సో ఏమర్థం కాదు కదా. సో అందుకనే బేసిక్ నుంచి చదవాలంటే మాత్రం ప్రతి ఎన్సీఆర్టీ బుక్ చదువుతూ ఉన్నాను 12th క్లాస్ వరకు. ఓకేనా. సో ఇదే ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పేసి. సో ఇక్కడ ఏంటంటే పార్లమెంటరీలో గవర్నమెంట్ ఎలా ఫామ్ అవుతుంది అదనమాట. ఎలా చెప్పాలి మీకు ఇంకా అంటే ఎంపీస్ని ఎలా ఎన్నుకుంటారు అంటే మనం ఎమ్మెల్యేస్ని ఎన్నుకుంటాం కదా, అలాగే ఎంపీస్ని కూడా ఎన్నుకుంటాం కదా. ఆ ఎంపీస్లోని రాజ్యసభలోకి లోక్సభలోకి ఎలాగా అంటే ఎవరు రాజ్యసభలోకి వెళ్తారు, ఎవరు లోక్సభలోకి వెళ్తారు, అండ్ రాజ్యసభలో ఎన్ని సీట్స్ ఉంటాయి అండ్ లోక్సభలో ఎన్ని సీట్స్ ఉంటాయి అవన్నీ ఉంటాయి అన్నమాట. అంటే జస్ట్ ఓన్లీ ఈ టాపిక్లోనే కాదు, ఇంకా నెక్స్ట్ చాప్టర్ ఉంది. ఆ నెక్స్ట్ చాప్టర్లో ఉంటుంది అది. ఇప్పుడు
ఇప్పుడే చెప్పేశాను అది దాని సంగతి. అండ్ నెక్స్ట్ కూడా చెప్తానులేండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే సెపరేషన్ ఆఫ్ పవర్స్. ఇప్పుడు సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఏంటి అంటే, ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ మెయిన్ కదా, తర్వాత స్టేట్ గవర్నమెంట్ కదా, తర్వాత లోకల్ గవర్నమెంట్ కదా. సో ఇప్పుడు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ హెడ్ కాదండంలో, కాకపోతే ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఏ పవర్స్ ఉన్నాయి, ఆ పవర్స్ ఉంటాయి. అండ్ అలాగే సేమ్ స్టేట్ పవర్స్ కూడా, స్టేట్కి కూడా దానికి అంటూ ఓన్ పవర్స్ ఉంటాయి. సో ఆ ఓన్ పవర్స్ని కూడా ఇది కాన్స్టిట్యూషన్లోని ఇంక్లూడ్ చేశారనమాట. సో అందుకే ఇది ఒక కీ ఫీచర్ కింద దీనిలో యాడ్ చేశారు. సో సెపరేషన్ ఆఫ్ పవర్స్ చూడండి, ఇక్కడ మీకు ఆల్రెడీ చూపిస్తాను. ఇదిగోండి, మీకు ఇక్కడ ఆల్రెడీ చూపిస్తాను, కనిపిస్తుందో లేదో కొంచెం వదిలిపట్టండి. వీడియో ఎక్కువ వచ్చిన పర్వాలేదు, ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ దేర్ ఆర్ 3 ఆర్గన్స్ ఆఫ్ ద స్టేట్. చూడండి, ఫస్ట్ వచ్చేసరికి అయితే లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ 3 ఉన్నాయి పవర్స్. ఆ లెజిస్లేచర్ ఏంటంటే ఆల్రెడీ మనకు తెలిసింది, ఎగ్జిక్యూటివ్ ఎవరో అనేది తెలిసింది, ఆల్రెడీ 6th 7th క్లాస్ ఎన్సీఆర్టీస్లో ఉంటాయి. అండ్ జ్యుడిషియరీ ఈ 8th క్లాస్లో నేర్చుకుంటాం, అదొక సబ్ టాపిక్గా ఉంది. సో వీటికి సంబంధించి అదే మీకు ఇంకా చెప్పాలని అనుకుంటే స్టేట్ గవర్నమెంట్ పవర్స్ ఎలా ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ పవర్స్ ఎలా ఉంటాయి, జ్యుడిషియరీకి అంటే కోర్ట్స్ అవి ఉన్నాయి కదా, హైకోర్టు, సుప్రీం కోర్టు అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఇవి ఉన్నాయి కదా. సో వాటికి పవర్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, కాన్స్టిట్యూషన్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేసింది, సో ఇవన్నీ ఉంటాయి అనమాట. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. సో నాకు ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది, ఫస్ట్ చాప్టర్లోనే ఇంత మ్యాటర్ ఉంది అని అంటే ఇంకా ఈ మొత్తం బుక్లోని ఇంకెంత మ్యాటర్ ఉంది అన్నది మీరే అర్థం చేసుకోండి. అన్నీ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేను, నాకు టైం ఎక్కువ అవుతుంది అండ్ ఇక్కడ వీడియో టైం కూడా ఎక్కువ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఫండమెంటల్ రైట్స్ని కాన్స్టిట్యూషన్ ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది అనేది కూడా ఉంటుంది అనమాట. సో అది దానికి సంబంధించింది. ఇది వచ్చేసరికి అయితే ఫండమెంటల్ రైట్స్ ఏంటి, రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు అగైన్స్ట్ ఎక్స్ప్లోషన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అండ్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఇవే ఫండమెంటల్ రైట్స్. వీటిని కాన్స్టిట్యూషన్లో ఎలా చేర్చారు అండ్ ఇవి మనకి ఎలా కాన్స్టిట్యూషన్ ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది మన ఫండమెంటల్ రైట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అదనమాట మ్యాటర్. అండ్ లాస్ట్కి వచ్చేసరికి అయితే సెక్యులరిజం. ఓకేనా, ఈ సెక్యులరిజం అనే టాపిక్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనదైతే సెక్యులరిజం డెమోక్రటిక్ కంట్రీ అంటారు, సెక్యులర్ డెమోక్రటిక్ కంట్రీ అంటారు. ప్రొనౌన్సియేషన్ తప్పు వస్తే క్షమించండి, బికాజ్ ఎందుకనంటే కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాను కదా, సో మాట కొంచెం తడబడుతుంది. నేను ఎక్కువ మాట్లాడితే కొంచెం నాకు అలాగే తడబడిద్ది అనమాట మాట. సో ఇదన్నమాట మ్యాటర్. ఫస్ట్ చాప్టర్ ఇంతటితో క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి అయితే సెక్యులరిజం అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నాను కదా. ఫస్ట్ దీనికోసమే ఒక చాప్టరే పెట్టేశారు మొత్తం. వాట్ ఈజ్ సెక్యులరిజం అంటే ఏంటి, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వై ఈజ్ ఇంపార్టెంట్ టు సెపరేట్ రిలీజియన్ ఫ్రమ్ ద స్టేట్. ఇది చదవండి, చాలా ఇంపార్టెంట్ అయిన మ్యాటర్ ఉంటుంది. అండ్ వాట్ ఈస్ ద ఇండియన్ సెక్యులరిజం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇదంతా మ్యాటర్. అది సెక్యులరిజం అనే టాపిక్ అయితే చిన్నగా ఒక లైన్లో చెప్పాలని అంటే, స్టేట్కి కొన్ని పవర్స్ ఉంటాయని చెప్పాను కదా. సో ఆ పవర్స్ ఏంటంటే, ఆ పవర్స్ కాన్స్టిట్యూషన్ కంట్రోల్లో ఉంటాయి అండ్ లాస్ కంట్రోల్లో ఉంటాయి. కాకపోతే ఏంటంటే సెక్యులరిజంకి వచ్చేసరికి ఇది స్టేట్కి అన్ని పవర్స్ ఇవ్వకుండా కొన్ని పవర్స్ని మాత్రం హోల్డ్ చేసింది. సో ఆ హోల్డ్ చేయడాన్ని సెక్యులరిజం అంటారు అనమాట. అందుకే సెక్యులర్ డెమోక్రటిక్ కంట్రీ అంటారు. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఈ బుక్లో ఉన్న ఎగ్జాంపులే అది. యాక్చువల్లీ ఇప్పుడు చెప్పాలంటే అమెరికా ఉంది కదా. సో అమెరికాలో ఏంటంటే ఒకనొక దగ్గర వాళ్ళు రిలీజియన్ పరంగా ఒక స్టేట్ ఉంటుంది అండ్ నార్మల్గా ఒక స్టేట్ ఉంటుంది. అంటే వాళ్ళు ఏంటంటే మతపరమైన లేకపోతే క్యాస్ట్ పరంగా కానీ డబ్బినోడు పేదోడు అలా డిఫరెన్సియేషన్స్ ఉంటాయి కదా. సో అలాగనమాట. అంతెందుకు మన దగ్గర కూడా ఉంటుంది అది. అంటే జూబ్లీ హిల్స్ అంటారు చూసి, అక్కడ అంతా బాబల్సిన వాళ్ళు ఉంటారు. ఇంకా బయటకు వచ్చి చూస్తే ఇంక మురుకు వాళ్ళలో బతికిన వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటిదే. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి అందరికీ ఒకే రైట్స్ ఉంటాయి, వాటికి మనం కట్టుబడి ఉంటాం. కాకపోతే అమెరికా లాంటి కంట్రీస్లో ఏంటంటే సెపరేట్ అనమాట. వాళ్ళకి వేరు వీళ్ళకి వేరు అన్నట్టు డిఫరెన్స్ చూపిస్తారు. సో అలాంటిది ఏమి ఉండకుండా స్టేట్లో కొన్ని పవర్స్ హోల్డ్ చేసింది అనమాట కాన్స్టిట్యూషన్. అదే ఈ సెక్యులరిజం అనేది. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. అండ్ మీరు చదవండి. ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడడం వల్ల అంత క్లారిటీగా అండ్ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. జస్ట్ ఓన్లీ మీరు చదవండి, మీకు అర్థమవుతుందని చెప్పేసి ఏదో అలా చెప్తున్నాను అనమాట. సో ఈ వచ్చేసరికి సెకండ్ చాప్టర్ సెక్యులరిజం. అండ్ నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి అయితే ఇంకా వన్ మోర్ ఇంపార్టెంట్, వై డూ వీ నీడ్ ఏ పార్లమెంట్. మనకి పార్లమెంట్ ఎందుకు అవసరం. సో అదనమాట. ఈ పార్లమెంట్కి వచ్చేసరికి అయితే మనం ఎంపీస్ని ఎలా ఎన్నుకుంటాం. ఆ ఎంపీస్ ఏమో లోక్సభకి కొంతమంది వెళ్తారు, రాజ్యసభకి కొంతమంది వెళ్తారు. సో లోక్సభకి వెళ్ళే వాళ్ళు
లోక్సభకి వెళ్ళే వాళ్ళని ఎవరు ఎన్నుకుంటారు, రాజ్యసభని వెళ్ళే వాళ్ళని ఎవరు ఎన్నుకుంటారు, అలాగే లోక్సభలోకి వచ్చేసరికి అయితే ప్రైమ్ మినిస్టర్ని ఎలా ఎన్నుకుంటారు, లోక్సభలో ఎన్ని సీట్స్ ఉంటాయి, అండ్ నెక్స్ట్ రాజ్యసభలోని ఎన్ని సీట్స్ ఉంటాయి, రాజ్యసభలోని ఒక బిల్లుని పాస్ చేయాలంటే ఎలాగా, అవన్నీ మాత్రం దీనిలో ఉంటాయి ఇంక్లూడ్ చేసి. అంటే సెంట్రల్ పవర్ అనమాట. ఇంక చెప్పాలంటే యాక్చువల్లీ మనం 6th క్లాస్లో చదివేసి ఎన్సీఆర్టీస్లో చదివేసి ఉంటే చాలామందికి అర్థమయ్యే ఉంటుంది. పంచాయతీ సెక్రటరీ ఎలాగా, వార్డ్ కౌన్సిలర్ ఎలాగా, వార్డ్ మెంబర్ ఎలాగా, ఇలా ఉంటుంది. అలాగే మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చేసరికి అయితే వార్డ్ కౌన్సిలర్స్ అండ్ ఇలా ఉంటుంది అనమాట. సో ఇలాగే 6th క్లాస్లో నేర్చుకున్నాం. ఇంకా నెక్స్ట్ 7th క్లాస్ స్టేట్ గవర్నమెంట్కి వచ్చేసరికి అయితే ఎమ్మెల్యేస్ ఎలా వస్తారు, అండ్ మినిస్టర్స్ ఎలా వస్తారు, అండ్ సీఎం ఎలాగా. అండ్ 8th క్లాస్కి వచ్చేసరికి అయితే ఎంపీస్ ఎలా వస్తారు, ఎంపీస్ నుంచి పిఎం ఎలా వస్తారు, ప్రెసిడెంట్ ఎలా వస్తారు, అంటే ఎలా వస్తారు అంటే దాని అర్థం ఎలా ఎన్నుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చి ఎలా ఎన్నుకుంటారు, మళ్ళీ పిఎం మినిస్టర్స్ని ఎలా చూస్ చేసుకుంటారు. అలాగే మనకి యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. సో వాటికి రాజ్యసభలో ఎన్ని సీట్స్ ఉంటాయి, లోక్సభలో ఎన్ని సీట్స్ ఉంటాయి, అండ్ మెజారిటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, మెజారిటీయే ఎన్నుకుంటుంది అనమాట పిఎంని. సో ఆ మెజారిటీ ఏంటి, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుంది మొత్తం పార్లమెంట్ గురించి, లోక్సభ గురించి, రాజ్యసభ గురించి, ఎంపీస్ గురించి, మినిస్టర్ గురించి. అంటే జస్ట్ ఓన్లీ బేసిక్ నాలెడ్జ్ మనకు అర్థం అవ్వడం మాత్రమే. డెప్త్ నాలెడ్జ్కి వచ్చేసరికి అయితే ముందు ముసలి పండగ. జస్ట్ ఇది ఓన్లీ బేసిక్ నాలెడ్జ్, ఓకేనా. సో ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసరికి అయితే అండర్స్టాండింగ్ లా. మనకు లా అంటే తెలిసే ఉంటుంది, తెలియకంటే ఎవరు ఉండరు. అండ్ అవి మనకి దాని అర్థం ఏంటి, అసలు ఎందుకు ఉపయోగపడుతుంది మన దాంట్లో అనేసి. సో అదనమాట. అండ్ నెక్స్ట్ ఒక బిల్ పాస్ చేయాలంటే లోక్సభ ఎలా పాత్ర పోషిస్తుంది, రాజ్యసభ ఎలా పాత్ర పోషిస్తుంది అనేది ఉంటుంది. అండ్ ఆ బిల్లుకి వ్యతిరేకంగా అంటే పీపుల్స్ కానీ ఆ బిల్లుకి వ్యతిరేకంగా ఉన్నారు అంటే మాత్రం దాన్ని కోర్టు ఏ విధంగా హ్యాండిల్ చేస్తుంది. అలాగే ఇంకా పార్లమెంట్ కమిటీ ఎలాగా హ్యాండిల్ చేస్తుంది అనేది అయితే చాలా ఇంపార్టెంట్. అంటే జస్ట్ బేసిక్ నాలెడ్జ్ అబ్బా ఇదైతే మాత్రం. మీకు టాపిక్స్ నేను చెప్తున్నానంటే అప్పుడు మీరు అమ్మో ఇంత ఉంటుందని అనుకుంటున్నారేమో, బట్ ఇదంతా బేసిక్ నాలెడ్జ్. ఇంత కనిపిస్తుందా మనకు అర్థం అవ్వడం కోసం ఇంత రాశారనమాట. యాక్చువల్లీ చెప్పాలని మనకనే కాదు, పిల్లలకి కూడా, అంటే ఎన్సీఆర్టీస్ చదివిన వాళ్ళకి. సో ఇంత రాశారు కాబట్టి దీనిలో వచ్చేసరికి అయితే మ్యాటర్ ఇంతే ఉంటుంది. కానీ అది ఇంత మ్యాటరు అర్థం అవ్వడానికి ఇంత మ్యాటర్ రాశారు అంతే, అంతకు మించి ఏం లేదు, సింపుల్. సో చదవండి, మీకు అర్థమవుతుంది. నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. చూడండి, నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా, అది మీకు చూపిస్తాను. వీడియో లెంత్ అయిపోయినా పర్వాలేదు, చూడండి. బికాజ్ ఎందుకంటే మీకు ఈ 8th క్లాస్ ఎన్సీఆర్టీ చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు 8th క్లాస్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది మనకి యాక్చువల్లీ ఏ న్యూస్ పేపర్లో చూసినా స్టేట్ గవర్నమెంట్ కంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ న్యూస్ ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఇది అర్థం చేసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఏవి సెంట్రల్ గవర్నమెంట్ ప్యాటర్న్ అర్థం చేసుకుంటే న్యూస్ కొంచెం ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో అదనమాట మ్యాటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కదా. సో ఇదిగోండి సెక్యులరిజం, పార్లమెంట్. ఇది నేను సేమ్ అదే డయాగ్రామ్ చేసుకున్నమాట. నాకు అర్థం అవ్వడానికి ఎలా ఎన్నుకుంటారు, ఎంతమంది ఉంటారు, మెజారిటీ ఎలాగా, అది మొత్తం. అండ్ ఇదేమో లోక్సభ కూడా రాశాను, లోక్సభ. అండ్ ఏమో నెక్స్ట్ వచ్చేసరికి రాజ్యసభ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ పాయింట్స్, బిల్ ఎలా పాస్ చేస్తారు. అండ్ మెయిన్ ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయి, దీనిలో ఉమెన్ కేటగిరీస్కి ఎన్ని సీట్స్ ఇస్తారు, అలాగే SC ST కేటగిరీస్కి రాజ్యసభలో లోక్సభలో ఎన్ని సీట్స్ ఉంటాయి అన్నది కూడా ఉంటుంది. సో చదవండి, చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ అండ్ బేసిక్ నాలెడ్జే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే జ్యుడిషియల్ రివ్యూ. ఇదేంటంటే నెక్స్ట్ చాప్టర్ అనమాట. సో ఇప్పుడు అర్థమైంది కదా నేను ఎందుకు ఇంత టైం తీసుకున్నాను, ఇంకా నాది ఎందుకు ఇది కంప్లీట్ అవ్వలేదంటే నేను అంత ఏమంటారంటే ఫాస్ట్గా చదివేయాలని కాకుండా కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ఎక్కువ టైం కేటాయించాను అండ్ మైండ్లో ఫీడ్ చేసుకున్నాను. ఇప్పుడు మీకు అది కొంచెం ఇక్కడ ఉన్నదానికంటే ఇక్కడ ఉన్నది అలా చెప్పే కంటే ఏదో మీకు అర్థం అవ్వాలని చెప్పగలుగుతున్నాను అంటే నేను అంత అర్థం చేసుకున్నాను. కాబట్టి మీరు కూడా అలాగే అర్థం చేసుకోండి, మర్చిపోరు, ఓకేనా. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి అయితే జ్యుడిషియరీ. ఈ జ్యుడిషియరీ కూడా చదివాను. అండ్ అదే కోర్టు, సుప్రీంకోర్టు, హైకోర్టు. దీనిలో 3 టైప్స్ ఉంటాయి. సేమ్ గవర్నమెంట్ ఎలాగో 3 టైప్ గవర్నమెంట్ ఎలాగో దీనిలో కూడా 3 అనమాట. ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి అయితే సుప్రీంకోర్టు, అది పైన ఉంటుంది, అదే తిరుగులేనిది, అదే ఫస్ట్ అనమాట. సుప్రీంకోర్టు కింద ఉండేది హైకోర్టు కింద ఉండేది డిస్ట్రిక్ట్ కోర్టు, ఓకేనా. సో అంతే సేమ్. హైకోర్టు ఎక్కడ ఉంటుంది, ప్రతి స్టేట్లోనే హైకోర్టు ఉంటుంది. మ్యాక్సిమం 21 హైకోర్ట్స్ ఉన్నాయి. అండ్ కొన్ని స్టేట్స్కి ఒక హైకోర్టు అనేది ప్రొవైడ్ చేస్తారనమాట కొన్ని స్టేట్స్కి. లైక్ పంజాబ్కి అండ్
పంజాబ్కి అండ్ హర్యానాకి కలిపి ఒక హైకోర్టు ఉంటుంది అనమాట. సో అలాగే రెండు స్టేట్స్ కలిపి ఒక హైకోర్టు ఎలా ఉందో అలాగే కొన్ని వాటికి అయితే కొన్ని హైకోర్ట్స్ అలాగే ఉంటాయి. మొత్తం 21 హైకోర్ట్స్ ఉన్నాయి. సో హైకోర్ట్స్ అలాగే డిస్ట్రిక్ట్ కోర్ట్స్, అంటే ఆ డిస్ట్రిక్ట్ కోర్టు ఎలా ఉంటుంది అండ్ హైకోర్టు ఎలా ఉంటుంది అండ్ సుప్రీంకోర్టు ఎలా ఉంటుంది. సో ఇదంతా ఉంటుంది అనమాట జ్యుడిషియరీలో. చాలా ఇంపార్టెంట్ టాపిక్ చెప్తున్నాను కదా, అన్నీ చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్సే. ఇవి కానీ బేసిక్ కానీ కొంచెం అర్థం చేసుకుంటే తర్వాత మనం లక్ష్మీకాంత్ సార్ బుక్ చదివినప్పుడు కొంచెం బాగుంటుంది. నేను లక్ష్మీకాంత్ సార్ బుక్ చదివినప్పుడు మీకు అప్పుడు కూడా వీడియోస్ వస్తాయి కదా, అప్పుడు కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ ఇదన్నమాట టాపిక్. నెక్స్ట్ వచ్చేసరికి అయితే అండర్స్టాండింగ్ అవర్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. అంటే క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అంటే మనకి ఇప్పుడు క్రైమ్ అవుతుంది కదా, క్రైమ్ కానీ లేకపోతే దొంగతనాలకు సంబంధించిన కానీ వాటికి మన జ్యుడిషియరీ ఎలా సపోర్ట్ చేస్తుంది మనకి, అలాగే అసలు న్యాయం ఎలాగే మొత్తం ఈవెన్ చెప్పాలంటే ఒక దొంగతనం నుంచి ఆ దొంగతనం కేసు ఫైల్ అయిన తర్వాత కేసు ఫైల్ అయిన దగ్గర నుంచి లాయర్ దగ్గరికి అదే కోర్టు దగ్గర నుంచి మళ్ళీ లాయర్స్ దానికి అపాయింట్ అవ్వడం అండ్ వాళ్ళు అది వాదించడం, అంటే మొత్తం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మొత్తం ఉంటాయి అన్నమాట. సో చదవండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన టాపికే. సో ఇప్పుడు చూస్తున్నారు కదా మీకు కార్టూన్స్లో కనిపిస్తుంది, అది ఎగ్జాంపుల్గా తీసుకున్నారు. ఒక దొంగతనం జరుగుతుంది, ఇది ఆ దొంగతనం తర్వాత నిజంగా దొంగతనం చేసిందా లేదా పోలీస్ కంప్లైంట్లు ఇస్తారు వాళ్ళు, దొంగతనం చేసిందా అసలు సంగతి ఏంటి, ఆవిడకి ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఆవిడ డబ్బులు పెట్టి లాయర్ని పెట్టుకోకపోతే గవర్నమెంటే లాయర్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అది కూడా మనకి ఒక హక్కు అనమాట. మనకి కాన్స్టిట్యూషన్లో అది కూడా ఉంది, ఆ రూల్ కూడా చెప్తాను కదా. మనకి కాన్స్టిట్యూషన్ అనేది మనం ఇంత ఫ్రీగా ఉన్నామంటే దానికి కారణం కాన్స్టిట్యూషన్లో మైనస్లను ఎతికే వాళ్ళని ఎత్తుకుతుంటారు, బట్ పాజిటివ్లో మాత్రం ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ లేకపోతే మన జీవితాలు వేరేలా ఉండేవి. సో చెప్తున్నాను కదా, మనకు ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అంటే కోర్టు స్టేట్ గవర్నమెంట్కి చెప్పిద్ది, ప్రొవైడ్ చేయండి వీళ్ళకి లాయర్ని అని చెప్పేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనం కాకపోతే ఏంటంటే దీనిలో ఏంటంటే మనం కొంచెం పావర్టీగా ఉండాలి అండ్ సమ్ అదర్ డిజబిలిటీస్ కూడా ఉంటే కోర్ట్ అనేది అంగీకరిస్తుంది అనమాట మనకు లాయర్ని ప్రొవైడ్ చేయడానికి. సో అదనమాట మ్యాటర్. అండ్ ఆ లాయర్ వచ్చిన తర్వాత ఆ కేసుని ఎలా సాల్వ్ చేశారు అవన్నీ ఉంటాయి. చెప్తున్నాను కదా, చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ అబ్బా, చెప్పుకుంటూ పోతే గంటలే పట్టిద్ది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అయితే అండర్స్టాండింగ్ మార్జినలైజేషన్. ఇది సో ఇక్కడ వరకు అయితే చదివేశాను, ఇంకా 20 ఉన్నాయి పేపర్స్. సో చదివేయగలను ఇప్పుడు ఒక 1.5 అవర్లో మొత్తం కంప్లీట్ అయిపోతాయి. ఎందుకంటే అక్కడ వరకు అయితే ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ ఇవేంటంటే జస్ట్ ఓన్లీ అర్థం చేసుకోవడానికి మాత్రమే. దీనిలో కూడా కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి. అదిగో ఆదివాసీస్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఆదివాసీస్ అండ్ స్టెరియోటైపింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆదివాసీస్ అంటే ఎవరు, సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఆదివాసీస్ అంటే ఎవరు. సో ఇదన్నమాట మ్యాటర్, మీకు అర్థమయ్యి ఉంటుంది. సో దీని గురించి అయితే చదవాలి, కొంచెం అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఇది మరి ఎక్కువ నోట్స్ ఉండదని అనుకుంటున్నా, ఇంకా టాపిక్స్ చూసి అయితే చదవాలి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నా ఎంత ఇంపార్టెంట్ అయిన ఎన్సీఆర్టీస్ ఎంత ఇంపార్టెంటో. నేను మెయిన్గా చెప్పడానికి కంటెంట్ అంటే ఏ టాపిక్స్ ఉంటాయని చెప్పడానికి కూడా మెయిన్ రీజన్ ఇదే. చాలామంది ఎన్సీఆర్టీస్ దగ్గర అటు ఇటు అన్నట్టు మాట్లాడుతున్నారు బిగినర్స్. సో ఎందుకు ఇంపార్టెంట్ అన్నది నా వీడియోస్ చూస్తే అర్థమవుతాయి అని అన్నట్టు కింద వీడియోలో చెప్పాను. ఎందుకు ఇప్పుడు అర్థమైంది కదా, ఒక్క 8th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్ మొత్తం తిప్పింది. సెంట్రల్ గవర్నమెంట్ని, పార్లమెంట్ని, జ్యుడిషియరీ సిస్టమ్ని మొత్తం అట్లా ఉంటుంది మరి ఎన్సీఆర్టీస్ బుక్. కొంతమంది మీకు ఇంకా చెప్పాలంటే కొంతమంది ఓన్లీ ఎన్సీఆర్టీస్ కరెంట్ అఫైర్స్ అండ్ మెయిన్ బుక్స్ అంత ప్రిపేర్ అవ్వకుండా ఓన్లీ ఎన్సీఆర్టీస్ ప్రిపేర్ అయ్యి ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా. అట్లా ఉంటుంది మరి ఎన్సీఆర్టీస్ అని. అదనమాట మ్యాటర్. ఈ వీడియో వచ్చేసరికి తింటే చాలా లెంతీ అయిపోయింది. అండ్ నాకు అనిపిస్తుంది కొంచెం బోర్ కొట్టచ్చు మీకు, బట్ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని అనిపించింది. సో మీకు ఇంకా ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేయమంటే నెక్స్ట్ వీడియోస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాకేం ఇబ్బంది లేదు. అండ్ ఈ వీడియో వచ్చేసరికి తింటే ప్లీజ్ మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్ చేస్తేనే మన వీడియోస్ కానీ మన ఛానల్ కానీ అందరికీ పుష్ అవుతుందంట. అంటే పుష్ అవుతుందంటే ముందుకు వెళ్తాను, అందరికీ నోటిఫికేషన్స్ వెళ్తాయంటే. అండ్ నోటిఫికేషన్స్ అంటే కొంతమందికి నోటిఫికేషన్స్ రావట్లేదంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో నిర్మోహమాటంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, నో ప్రాబ్లం. ఓకేనా? అంటే దెన్ బాయ్, టేక్ కేర్. అండ్ ఈరోజు ఇది 1 గంట 2 గంటలు కొట్టేసి 9th క్లాస్ ఎన్సీఆర్టీస్ అయితే ఇంకా తీయాలి. ఈరోజు కాస్త లేట్ అయినా సరే మ్యాటర్ మాత్రం అదిరిపోయింది. అట్లా ఉంటుంది మరి ఎన్సీఆర్టీస్ తోటి. ఓకేనా? అంటే దెన్ బాయ్, టేక్ కేర్.